ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో జరగబోతున్న టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా 8th క్లాస్ తెలుగుకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. పేపర్ 1 టెస్ట్ సిరీస్ అనేది 49 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా ఫ్రీ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అడలు అనగా అర్థం ఏమిటి? సో అడలు అనే పదానికి అర్థం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 వెంటపడి, ఆప్షన్ 2 వదిలివేయు, ఆప్షన్ 3 భయపడు, ఆప్షన్ 3 అలసట. సో అడలు అనే పదానికి అర్థం ఏమిటంటే భయపడు. భయపడు అనే అర్థాన్ని అయితే అడలు అనే పదం కలిగి ఉంది. ఇంపార్టెంట్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అడలు అనే పదానికి అర్థం ఏమిటి? భయపడు. భయపడు అనే అర్థం అయితే అడలు అనే పదం కలిగి ఉంది. నెక్స్ట్ వన్, ఆతంకం అంటే అర్థం ఏమిటి? ఆతంకం అనే పదానికి అర్థం ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 పోరాటం, ఆప్షన్ 2 ఆరాటం, ఆప్షన్ 3 ఆటంకం, ఆప్షన్ 3 నిలబడు. సో ఆతంకం అనే పదానికి అర్థం ఏంటంటే ఆరాటం అనే అర్థం అయితే కలిగి ఉంది. ఆతంకం అనే పదానికి అర్థం ఏమిటి? ఆరాటం. ఆరాటం అనే అర్థాన్ని ఆతంకం అనే పదం కలిగి ఉంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇబ్బడి అనే పదానికి అర్థం ఏమిటి? ఇబ్బడి అనగా అర్థం ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఎక్కువ, ఆప్షన్ 2 ఇబ్బంది, ఆప్షన్ 3 సులువు, ఆప్షన్ 4 ప్రత్యేకం. సో ఇబ్బడి అనే పదానికి అర్థం ఏంటంటే ఎక్కువ. ఇబ్బడి అనే పదానికి అర్థం ఏమిటి? ఎక్కువ అనే అర్థం అయితే కలిగి ఉంది ఇబ్బడి అనే పదం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉత్కృష్టం అనే పదానికి అర్థం ఏమిటి? సో ఉత్కృష్టం అనే పదం ఏదైతుందో ఈ పదంకు ఈ క్రింది ఇచ్చిన వాటిలో సరైన అర్థం ఏమిటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 చిన్నది, ఆప్షన్ 2 చండాలమైనది, ఆప్షన్ 3 గొప్పది, ఆప్షన్ 4 పెద్దది. ఉత్కృష్టం అనే పదం ఏదైతుందో ఈ పదానికి అర్థం ఏంటంటే గొప్పది. గొప్పది అనే అర్థం అయితే ఉత్కృష్టం అనే పదం కలిగి ఉంది. ఉత్కృష్టం అంటే ఏంది? గొప్పది అనే అర్థం అయితే కలిగి ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. టెట్కు సంబంధించి ఫ్రీ టెస్ట్లు అయితే యాప్లో ఉన్నాయి. యాప్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, కంటకం అనే పదానికి అర్థం ఏమిటి? కంటకం అనే పదానికి అర్థం ఏముంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కంప, ఆప్షన్ 2 మడుగు, ఆప్షన్ 3 గొంగడి, ఆప్షన్ 4 ముళ్ళు. సో కంటకం అనే పదం ఏదైతుందో ఈ పదానికి సరైన అర్థం ఏంటంటే ముళ్ళు. ముళ్ళు అనే అర్థం అయితే కలిగి ఉంది కంటకం అనే పదం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కర్దమం అనే పదానికి అర్థం ఏమిటి? సో కర్దమం అనే పదం ఏ అర్థాన్ని కలిగి ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కాకి, ఆప్షన్ 2 బురద, ఆప్షన్ 3 ఎలుక, ఆప్షన్ 4 పావురం. సో కర్దమం అనే పదం ఏదైతుందో ఈ పదానికి అర్థం ఏంటంటే బురద. బురద అనే అర్థాన్ని అయితే కలిగి ఉంది కర్దమం అనే పదం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, కామరి. కామారి అనే పదానికి అర్థం ఏమిటి? కామారి అనే పదానికి అర్థం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 బ్రహ్మ, ఆప్షన్ 2 విష్ణువు, ఆప్షన్ 3 శివుడు, ఆప్షన్ 4 కృష్ణుడు. సో కామారి అనే పదానికి అర్థం ఏంటంటే శివుడు. శివుడు కామారి అనే పదాన్ని అయితే కలిగి ఉన్నాడు. కామరి అని అనగా శివుని పిలవడం జరుగుతుంది. కామునికి శత్రువు అని అర్థం. ఓకేనా. సో కామరి అంటే ఎవరు? శివుడు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కూర్మి అనే పదానికి అర్థం ఏమిటి? సో కూర్మి అనే పదం ఏదైతుందో దీనికి ఈ క్రింది ఇచ్చిన వాటిలో సరైన అర్థం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 బంధుత్వం, ఆప్షన్ 2 స్నేహం, ఆప్షన్ 3 వియ్యం, ఆప్షన్ 4 కయ్యం. సో కూర్మి అనే పదానికి అర్థం ఏంటంటే స్నేహం. కూర్మి అనేది స్నేహం అనే అర్థాన్ని అయితే కలిగి ఉంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా. గిడస అనే పదానికి అర్థం ఏమిటి? సో గిడస అనే పదం ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏ అర్థాన్ని కలిగి ఉంది అంటున్నారు. ఓకేనా. గిడస. ఆప్షన్ 1 పచ్చిక, ఆప్షన్ 2 ఎండిపోవుట, ఆప్షన్ 3 నీటి గుంత, ఆప్షన్ 4 స్థలం. సో గిడస అనే పదం సరైన అర్థం ఏంటంటే ఎండిపోవుట, శుష్కించుట అని కూడా అంటారు. ఎండిపోవుట
అనే అర్థం అయితే కలిగి ఉంది గిడస అనే పదం. శుష్కించుట అనే అర్థం కూడా కలిగి ఉంది గిడస అనేది. ఓకేనా, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దామం అనే పదానికి అర్థం ఏమిటి? సో దామం అనే పదానికి క్రింద ఇచ్చిన వాటిలో ఏది సరైన అర్థంగా ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 దయ, ఆప్షన్ 2 గుడి, ఆప్షన్ 3 బడి, ఆప్షన్ 4 నిలయం. దామం అనే పదం ఏదైతుందో దీనికి సరైన అర్థం యాజ్ పర్ టెక్స్ట్ బుక్ నిలయం అనమాట. దామం అంటే నిలయం అనే అర్థాన్ని కలిగి ఉంది, నిలయం. ఓకేనా, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గుడము అనే పదానికి అర్థం ఏమిటి? సో గుడము అనే పదం ఏదైతుందో దానికి క్రింది ఇచ్చిన వాటిలో ఏది సరైన అర్థంగా ఉందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 గుడిసె, ఆప్షన్ 2 బెల్లం, ఆప్షన్ 3 తీపి, ఆప్షన్ 4 చేదు. సో గుడము అనే పదం ఏదైతుందో దానికి బెల్లం అనే పదం సరైన అర్థంగా ఉంది. ఏంటి? గుడము అంటే బెల్లము. ఓకేనా, బెల్లం అనేది మనకు గుడం అనే పదానికి అర్థంగా ఉంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఫ్రీ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే చిందిలిపాటు అనగా అర్థం ఏమిటి? సో చిందిలిపాటు అంటే ఏ అర్థాన్ని కలిగి ఉంది అంటున్నారు. ఆప్షన్ 1 తొందరపాటు, ఆప్షన్ 2 నెమ్మదించుట, ఆప్షన్ 3 అలసత్వం, ఆప్షన్ 4 చురుకుదనం. సో చిందిలిపాటు అంటే తొందరపాటు అనే అర్థాన్ని కలిగి ఉంది. ఏంటి? చిందిలిపాటు అంటే తొందరపాటు అని అర్థమైతే కలిగి ఉంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, నుడువుట అనే పదం ఏదైతుందో దీనికి అర్థం ఏమిటి? సరైన అర్థం ఏమిటి అంటున్నారు. నుడువుట అనే పదానికి క్రింది ఇచ్చిన వాటిలో ఏది సరైన అర్థంగా ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 చెప్పుట, ఆప్షన్ 2 వినుట, ఆప్షన్ 3 వెళ్ళుట, ఆప్షన్ 4 వచ్చుట. సో నుడువుట అనే పదం ఏదైతుందో దీనికి చెప్పుట అనే అర్థం అయితే కలిగి ఉంది అనమాట. నుడువుట అనే పదం చెప్పుట అనే అర్థం అయితే కలిగి ఉంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా, చెప్పుట అనే అర్థాన్ని ఏ పదం కలిగి ఉంది? నుడువుట అనే పదం కలిగి ఉంది. నెక్స్ట్ వన్ అంటే లాస్ట్ వన్, పాడి అనే పదానికి అర్థం ఏమిటి? సో పాడి అనే పదం ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏ అర్థాన్ని కలిగి ఉంది అంటున్నారు. ఆప్షన్ 1 పొలము, ఆప్షన్ 2 తప్పు, ఆప్షన్ 3 న్యాయం, ఆప్షన్ 4 పశువులు. సో మనకు పాడి అనగానే పశువులు గుర్తొస్తుంటాయి, కానీ కాదు. సో మనకు పాడి అనే పదం ఏదైతుందో ఈ పదానికి న్యాయం అనే అర్థమైతే ఉంది. ఏ పదానికి? పాడి అనే పదానికి అర్థం ఏమిటి? న్యాయం అనేది సరైన అర్థంగా ఉంది. ఓకేనా, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ అర్థాలు అన్నమాట. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఫ్రీ టెస్ట్ రాయడం కోసం మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.